Namaste. Welcome to DNN. Arvind is reading today's main news. రాచమల్లుకు చప్పిడి మహేష్ నాయుడు సవాల్. కడప జిల్లా సుండుపల్లి మండలంలో నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ మాజీ రాష్ట్ర కార్యదర్శి చప్పిడి మహేష్ నాయుడు, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు, తనపై రాచమల్లు చేసిన ఆరోపణలు నిరాధారమని ఖండించారు. సుండుపల్లి అభివృద్ధికి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ మార్గదర్శకత్వంలో కృషి చేస్తున్నామని తెలిపారు. రాచమల్లు అవినీతి, భూకబ్జాలు, దోపిడీలకు పాల్పడిన వ్యక్తి అంటూ ఆరోపించారు. తన వ్యక్తిత్వంపై మాట్లాడే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవాలని హెచ్చరించారు. తాను చేసిన వ్యాఖ్యలను రుజువు చేయాలని, లేకుంటే తాను ఆధారాలతో నిజాలు బయటపెడతానని సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సుండుపల్లి మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నిన్న రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నా పైన, మా గౌరవ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పైన కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశాడు. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ఎవరు నువ్వు నా గురించి మాట్లాడడానికి? నీకేం తెలుసని నా గురించి మాట్లాడుతున్నావు? ముందు నేను నీ గురించి మాట్లాడేదా లేదా మీ నాయకుడి గురించి మొదలు పెట్టేదా? నీ గురించి మొదలు పెడతాను. నువ్వు బీసీ నాయకుడు నందం సుబ్బయ్యను నీ బామర్ది బంగారెడ్డితో కలిసి హత్య చేయించలేదా? అలాగే నీ రెండో కూతురు, నీ మొదటి కూతురు నువ్వు బీసీ నాయకుడికి ఇచ్చి ఆదర్శ వివాహం చేశానని గొప్పలు చెప్పుకున్నావు. అదే మొదటి కూతుర్ని, అల్లుడిని రెండో పెళ్లికి పిలవకుండా బహిష్కరించింది నిజం కాదా? అలాగే కలవరి చర్చి భూములు కాజేయలేదా? చౌటప్పల దగ్గర ఉన్న ఎస్సీ భూములను లాక్కోలేదా నువ్వు? రుద్దుటూరు సంజీవ కాలనీలో కొంతమంది పేదల భూములు లాక్కుని వాళ్ళు కడుపు కొట్టింది నిజం కాదా? గత వైసీపీ ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో ఎన్నో కోట్లు దొంగ బిల్లులు పెట్టి కాజేసిన దొంగవు కాదా నువ్వు? అలాగే దొంగ నోట్లు చలామణి కేసులో అరెస్ట్ అయిన ఒంగోలు కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ రసపుత్ర రజని నీకు సంబంధాలు లేవా? నువ్వు పార్ట్నర్ కాదా? ఇంకా కామెడీ విషయానికి వస్తే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, నువ్వు టీవీలో హైలైట్స్ చూస్తూ అది లైవ్ మ్యాచా హైలైట్ మ్యాచా తెలియకుండా క్రికెట్ బుక్కి ఫోన్ చేసి ఇండియా గెలుస్తుంది ₹1,00,000 అని చెప్పిన కామెడీ పీస్ నువ్వు నా గురించి మాట్లాడుతున్నావు. ఒకటి గుర్తుపెట్టుకో, ఏదైనా మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తి పరిస్థితి ఏంది తెలుసుకుని మాట్లాడాలి. నువ్వు రాష్ట్ర కార్యదర్శివి, నేను రాష్ట్ర కార్యదర్శి అని మాట్లాడుతున్నావు. నువ్వు నియోజకవర్గానికి పరిమితమైన ఒక కబ్జా కోరు, భూ కబ్జాదారుడివి, దొంగ మూట్ల కేసులు, అట్లా అన్ని కేసులు ఉండేవి. నువ్వు నేను సమానం అని మాట్లాడుతున్నావు. నువ్వు మా చంద్రబాబు నాయుడు గురించి కూడా మాట్లాడుతున్నావు. నీ స్థాయి నా స్థాయి కంటే తక్కువ. నేను పార్లమెంట్నే ప్రభావితం చేయగలిగిన నాయకుడిని నేను. నువ్వు నియోజకవర్గానికి పరిమితమైన నాయకుడివి. ఏదన్నా మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది. ఇంకా నువ్వు చంద్రబాబు నాయుడు ఏదో ఎంకరేజ్ చేస్తాడు, మహేష్ నాయుడు పైన అనేక కేసులు ఉన్నాయి, ఏదేదో అంతర్జాతీయ వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి, అది ఇది ఏదో నీ నోటికి వచ్చింది వాగావు. ఏదైనా ఒక్కటి నిరూపించగలవా నువ్వు? 2006లోనే నా ప్రజాదరణ, నాకున్న బలగాన్ని అన్ని చూసి మీ నాయకుడు రాజశేఖర రెడ్డి భయపడి ఆ రోజుల్లోనే అనేక తప్పుడు కేసులు, అనేక అక్రమ నిర్బంధాలు నా పైన పెట్టి నన్ను స్మగ్లర్గా చిత్రీకరించాడు. తప్పుడు కేసులతో స్మగ్లర్గా చిత్రీకరించినాడు. అది తెలుసుకో ఫస్ట్. అదే మీ రాజశేఖర రెడ్డి 2009లో రెండోసారి సీఎం కాగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పీడీ యాక్ట్స్ అనేది బ్యాన్లో ఉన్నాయి అంతవరకు. ఆ బ్యాన్ ఎత్తేసి మొట్టమొదటి పీడీ యాక్ట్ విత్ ఎన్కౌంటర్ ఆర్డర్ నాపై ఇష్యూ చేశాడు. అంటే అర్థం చేసుకోవాలి, నువ్వు మీ నాయకుడికే నేను భయపడలా, మీ నాయకుడే నాకు భయపడి నన్ను అడ్డు తొలగించుకునే ప్రయత్నం చేశాడు. నన్ను ఒక స్మగ్లర్గా చిత్రీకరించింది మీ నాయకుడు అన్న విషయం గుర్తుపెట్టుకుంటే నీకు చాలా మంచిది. ఏదో మైక్ ఉంది మాట్లాడేశారు, ఏదో అందరినీ మాట్లాడుతుంటాం, అంతా వదిలేస్తారు.